బేసిక్‌గా ఇప్పుడు అక్కడికి ఎస్ఐ లేవని చెప్తున్నారు. ఎస్ఐకి ఎలాంటి రైట్స్ ఉంటాయి సార్? అట్లా ఇంట్లోకెళ్ళొచ్చా డైరెక్ట్‌గా? ఎస్ఐ గాని, సీఐ గాని, ఏసీపీ గాని, డీసీపీ గాని, సిపి గాని, లేదంటే డీజీపీ గాని, లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది హోమ్ డిపార్ట్‌మెంట్ గాని, పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు పోలీసులకి ఏం అధికారాలు ఉంటాయి అనేది మీ పాయింట్. దానికి నేనేం చెప్తున్నాను అనంటే గనక, ఈరోజు పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకోకుండా ఏ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ఎటువంటి అధికారాలు లేవు. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అదే విధంగా ఏ యొక్క నేరం అభియోగంతోటి లేదంటే గనక నేరం చేశాడు. తద్వారా కేస్ రిజిస్టర్ అయ్యింది. అనేటువంటి అభ్యోగంతోటి కూడా ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనంటే గనక, ఆడ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనంటే గనక, మహిళా పోలీస్ అధికారి ఉండాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ఏ కేస్‌లో అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి, దానికి సంబంధించిన సమాచారం సదరు నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి అందజేసి, అదే విధంగా కుటుంబ సభ్యులకు గాని, బంధువులకు గాని, తెలిసిన వాళ్ళకి గాని, ఆ యొక్క సమాచారాన్ని అందజేసి, వాళ్ళతోటి సంతకం పెట్టుకున్న తర్వాత ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలి.